హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే మటన్ బిర్యానీ చేస్తున్నాను. ఇదైతే స్టార్ హోటల్ లాగా టేస్ట్ చాలా బాగుంటుంది. అంతంత డబ్బులు పెట్టి హోటల్లో చాలీ చాలకుండా తినడం కన్నా మన ఇంట్లో మనకెంత కావాలో అంత చేసుకొని నెమ్మదిగా తృప్తిగా తినచ్చు. ఇంత టేస్టీ అయిన బిర్యానీని నా స్టైల్లో నేను ఎలా చేశానో చూపించబోతున్నాను. చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతో తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా. ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో ఒక చిన్న గరిటె నెయ్యి, ఒక చిన్న గరిటెతో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను. ఈ ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత హోల్ గరం మసాలాలు బిర్యానీకి సంబంధించినటువన్నీ వేసేసాను. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసి ఇందులో వేసేసాను. కొద్దిగా ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు సగానికి పైన వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలైతే గోల్డ్ కలర్లోకి వస్తేనే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది కూడా బాగా వేగనిచ్చాలి. పచ్చి వాసన పోయి బాగా వేగిపోయింది. దీనికోసం నేనైతే ఒక పెద్ద టమాటా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇలా రెడీగా పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ కొద్దిసేపు ఆయిల్లో మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో గట్టి పెరుగైతే చిలికి పక్కన పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు. ఒక పెద్ద గరిటెతో ఒక గరిటె పెరుగైతే సరిపోతుంది. ఈ బిర్యానీకి నేనైతే 1/4 కేజీకి పైన 1/2 కిలోకి తక్కువ ఉంది మటన్ బాగా కడిగేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో కొద్దిసేపు వేసి పక్కన పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా, జీలకర్ర 1/2 స్పూన్ వేసి కలిపేస్తున్నాను. అంతే అండి, నీళ్లు పోయకుండా సన్న మంట మీద అయితే మటన్ సగానికి పైన ఉడికేంత వరకు అయితే ఉడికించేస్తున్నాను. ఈ మటన్ అయితే లేతది, తొందరగా ఉడికిపోతుంది. అందుకే నేను కుక్కర్లో అయితే పెట్టడం లేదు. ఈ మటన్ బిర్యానీలోకి మటన్ అయితే 60% 70% ఉడికితే చాలు. ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. మటన్ కూడా అనుకున్నంతగా ఉడికింది. ఇప్పుడు దీనికోసం నేనైతే 1/2 నిమ్మకాయ దెబ్బ అయితే ఇలా తీసుకున్నాను. జ్యూస్ దీంట్లో పిండేస్తున్నాను. ఈ బిర్యానీకి అయితే నేనైతే 1/2 కిలో బాస్మతి రైస్ అయితే నీట్గా కడిగి 1 అవర్ ముందు ఇలా నీళ్ళల్లో నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఇలా ఇందులో కలపడం వల్ల ఈ మటన్ మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి కూడా వస్తుంది. రైస్ కూడా మెతుకు అతుక్కోకుండా చాలా బాగుంటుంది టేస్టు. నేనైతే 5 నుంచి 7 నిమిషాలు సన్న మంట మీద ఇలా రైస్ అయితే ఈ మసాలాలో వేయిస్తున్నాను. ఈ రైస్కి కావాల్సిన నీళ్ళు అయితే నేను ఇంకో పొయ్యి మీద ఇలా మరగనిచ్చేస్తున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాస్ నీళ్ళు అయితే ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఉప్పు కొద్దిగా తగ్గింది, ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను. పాత బియ్యం అయితే నీళ్లు కొద్దిగా ఎక్కువ పడతాయి. కొత్త బియ్యం అయితే నీళ్ళు ఇంకా కొద్దిగా తక్కువ పడతాయి. మటన్ కూడా చాలా ఉడికింది. అందులో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు అయితే తగ్గించేశాను. ఇలా నీళ్లు పోసిన తర్వాత రైస్ అయితే ఒక 70% ఉడికితే చాలండి. మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఉడికితే చాలు. ఇప్పుడు దమ్ ఇచ్చేద్దాము. దమ్ అయితే రకరకాలుగా ఇచ్చుకోవచ్చు. పొయ్యి మీద అయితే నిప్పులు వేసి, ఇంకా స్టవ్ కాబట్టి నేను సిల్వర్ పేపర్ వేసి ఇలా కవర్ చేసేసి మూత టైట్గా పెట్టేసి దమ్ ఇచ్చేస్తున్నాను. ఇలా సిల్వర్ పేపర్ టైట్గా బిగించిన తర్వాత సన్న మంట మీద ఒక 20 నిమిషాలు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. ఇంత కలర్ఫుల్గా గుమగుమలాడుతూ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, మెతుకు అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందో. మటన్ కూడా కరెక్ట్గా ఉడికిపోయింది.
మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.